రైట్. ఇక మరోవైపు టీడీపీ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులను కార్యకర్తలు అడ్డుకున్నారు. కార్యకర్తలు పోలీసుల మధ్య తోపులాట జరిగింది. ఎవరైనా ఏం కాదు ప్రశాంతంగా ప్రారంభమైంది. మీ గ్రామాల నుంచి కూడా ఎలాంటి సమాచారం కూడా శాంతి భద్రత సమస్య అలాంటిది ఉత్పన్నం కాదు. మీరు గేట్ వేసుకుంటే జాగ్రత్తగా మీ నుంచి రాస్తారు కాబట్టి మేము అంతే ముందు జాగ్రత్తగా ఇప్పుడు గొడవ చేసే వాళ్ళని అరేంజ్ చేయండి. ఎంపీనో వాళ్ళని ఎవరైనా చేయండి. మా సైడ్ నుంచి ఏముంటుంది వాళ్ళది కంప్లీట్ అయిపోయింది. ఎవరైనా ఏం కాదు ప్రశాంతంగా ప్రారంభమైంది. మీ గ్రామాల నుంచి కూడా ఎలాంటి సమాచారం కూడా శాంతి భద్రత సమస్య అలాంటిది ఉత్పన్నం కాదు. మీరు గేట్ వేసుకుంటే జాగ్రత్తగా మీ నుంచి పులివెందులలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. టీడీపీ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు కార్యకర్తలు అడ్డుకున్నారు. కార్యకర్తలు పోలీసుల మధ్య తోపులాట జరుగుతోంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి హుసేన్ లైవ్ ద్వారా అందిస్తారు. హుసేన్. ఓకే, థ్యాంక్ యూ దీపిక. కడప జిల్లా పులివెందులలో ఇవాళ పోలింగ్ ప్రారంభం కాకముందు నుంచే తీవ్రమైనటువంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. ఇక్కడ తెల్లవారుజాము నుంచే దాదాపుగా పోలీసులు వైసీపీ తర్వాత టీడీపీ సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి నేతల ఇంటి వద్ద మోహరించారు. వారిని హౌస్ అరెస్ట్ చేసేందుకు కూడా సిద్ధపడ్డారు. ఈ నేపథ్యంలోనే కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఇంటి దగ్గరికి తొలుత పోలీసులు పులివెందులకు సంబంధించినటువంటి పోలీసులు వెళ్లడం జరిగింది. అప్పటికే అవినాష్ రెడ్డి తనకు సంబంధించినటువంటి కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి బయటికి రావడానికి ప్రయత్నిస్తుండగా పోలీసులు అడ్డుకొని ఆయన హౌస్ అరెస్ట్ చేసేటువంటి పనికి హౌస్ అరెస్ట్ చేయడానికి సిద్ధపడ్డారు. అయితే తనను అరెస్ట్ చేయవద్దంటూ కూడా పోలీసులకు అవినాష్ రెడ్డి చెప్పడం జరిగింది. కానీ నిబంధనల కార్యక్రమంగా పులివెందుల్లో ఎన్నిక ప్రశాంతంగా జరగాలంటే ఖచ్చితంగా ఈ హౌస్ అరెస్ట్ తప్పదని కూడా హెచ్చరించారు. అయితే దీనికి అవినాష్ రెడ్డి నిరాకరించడంతో అక్కడ పోలీసులకు అవినాష్ రెడ్డికి మధ్య పెద్ద ఎత్తున వాగ్వివాదం జరిగింది. ఈ వాగ్వివాదం సందర్భంగా పోలీసులు మరో అడుగు ముందుకేసి ఆయన్ను ఖచ్చితంగా వీరు ఇంట్లో ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుందని చెప్పడంతో అవినాష్ రెడ్డి ఇంటి దగ్గరే నిరసనకు దిగి అంటే ఇంటి దగ్గరే ధర్నాకు దిగడంతో అప్పటికే చేరుకున్నటువంటి కార్యకర్తలు తర్వాత అనుచరులతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పోలీసులతో చాలాసేపు వాగ్వివాదానికి కూడా కార్యకర్తలు సిద్ధపడ్డారు. దీంతో ఇక అక్కడ పరిస్థితి చేయి దాటిపోయేటువంటి పరిస్థితి ఏర్పడటంతో పులివెందుల డిఎస్పీ మురళీ నాయక్ ఆయనను తన సొంత కారులో అరెస్ట్ చేసి కడపకు తరలించడం జరిగింది. అంతేకాకుండా టీడీపీకి సంబంధించినటువంటి మరో నేత ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డిని కూడా పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. తొలుత రామ్ గోపాల్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడానికి ప్రయత్నించగా ఆయన బయటికి వచ్చేటువంటి క్రమంలో ఆయన కూడా ఖచ్చితంగా పోలీస్ స్టేషన్ అంటే ఇంట్లో ఉంటే శాంతి భద్రతలకు భద్రత విఘాతం కలుగుతుందనేటువంటి ఉద్దేశంతో ఆయన కూడా భారీ పోలీసు బందోబస్తుతో పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా కూడా పోలీసులకు తర్వాత రామ్ గోపాల్ రెడ్డికి మధ్య తీవ్రమైనటువంటి వాగ్వివాదం చోటు చేసుకుంది. అలాగే వైసీపీకి చెందినటువంటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ ఎమ్మెల్సీ అయినటువంటి సతీష్ కుమార్ రెడ్డిని కూడా పోలీసులు ఇదివరకే వేంపల్లిలో సొంత ఇంటిలో ఆయన హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఇలా పులివెందుల ప్రాంతంలో టోటల్ గా అటు వైసీపీ టీడీపీ నేతలకు సంబంధించినటువంటి హౌస్ అరెస్టులు జరుగుతున్నాయి. హౌస్ అరెస్టులు జరగడంతో ఎన్నికను ప్రశాంతంగా నిర్వహించాలని కూడా పోలీసులు భావిస్తున్నారు. అయితే ఈ హౌస్ అరెస్టులు ఎప్పుడు లేని విధంగా వైసీపీ నేతలను చుట్టుముట్టి వాళ్ళ ఇళ్లకు పరిమితం చేయడమే కాకుండా ఏజెంట్లను కూడా పోలింగ్ బూతుల దగ్గరికి రానికుండా చేస్తున్నారని ఇప్పటికే ఎంపీ అవినాష్ రెడ్డి పెద్ద ఎత్తున పోలీసులపై ఆరోపణలు చేయడం జరిగింది. అంతేకాకుండా
చంద్రబాబు ప్రభుత్వంలో పోలీసులు గూండాల్లా వ్యవహరిస్తున్నారని కూడా ఇప్పటికే ఆరోపించడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం అయితే పులివెందులలోని మొత్తం 15 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ అయితే జరిగేటువంటి పరిస్థితి ఉంది. దీపిక, ఏ విధంగా ఉంది హుసేన్? ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? ప్రస్తుతము అయితే పోలీసుల గుప్పిట్లో పులివెందుల దాదాపుగా ఉందనుకోవచ్చు. ఇక్కడ ఓటర్లు కూడా ప్రశాంతంగా రావడానికి, పోలింగ్ బూత్ల వద్దకు రావడానికి ప్రయత్నిస్తున్నారు. ఒక్కొక్కరు మెల్లగా ఇప్పుడిప్పుడే బయటికి వచ్చి ఓటర్లను తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ నేతృత్వంలో మొత్తం 15 పోలింగ్ కేంద్రాల వద్ద దాదాపు 700 మంది పోలీసు సిబ్బందిని కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. పోలింగ్ స్టేషన్ల వద్ద డ్రోన్ కెమెరాలు, తర్వాత వజ్ర నిఘా నేత్రాలతో కూడా అంటే వెబ్ కాస్టింగ్ ద్వారా కూడా పోలీసు పోలింగ్ తీరును పర్యవేక్షిస్తున్నారు. దీపిక, అరెస్ట్ అయిన నేతలు కూడా ఎక్కడున్నారు ఇప్పుడు ప్రెసెంట్? ప్రస్తుతము వైసీపీకి చెందినటువంటి కడప ఎంపీ అవినాష్ రెడ్డి పులివెందులలో ఉంటే మరింత అంటే కార్యకర్తలు రెచ్చిపోయేటువంటి ప్రమాదం ఉంది. అంతేకాకుండా ఉద్రిక్త పరిస్థితులు వచ్చేటువంటి అవకాశంతో పోలీసులు ఆయన్ను కడపకు తరలించారు. అలాగే పులివెందులకు సంబంధించినటువంటి టీడీపీ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డిని కూడా పోలీస్ స్టేషన్లలో అంటే అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ లో ఉంచడం జరిగింది. దీపిక, రైట్. జెడ్పీటీసీ అభ్యర్థి ఏజెంట్లను పోలింగ్ బూత్ దగ్గర కూడా రానివ్వకుండా చేసినట్టు తెలుస్తోంది. దీనిపై డీటెయిల్స్ ఏంటి? అంటే వాస్తవానికి ఇక్కడ వైసీపీ జెడ్పీటీసీ మెంబర్ గా తుమ్మల హేమంత్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఈ తుమ్మల హేమంత్ రెడ్డి ఎవరంటే గతంలో జెడ్పీటీసీ మెంబర్ గా పనిచేసినటువంటి తుమ్మల మహేశ్వర్ రెడ్డి కుమారుడే ప్రస్తుతం పోటీలో ఉంటున్నారు. అయితే ఇతని ఆరోపణల ప్రకారము అదే తన సెల్ఫీ వీడియోను ఒకటి బయటికి రిలీజ్ చేశారు. అది ప్రస్తుతం నెట్టిట్లో వైరల్ అవుతుంది. అతను అంటే హేమంత్ రెడ్డి చెప్పినటువంటి ప్రకారం ఏంటంటే టీడీపీకి చెందినటువంటి కొంతమంది తన ఇంటిని చుట్టుముట్టి తన పైన దౌర్జన్యకాండకు ప్రవర్తిస్తున్నారంటూ తనను ఇంటి నుంచి కూడా బయటికి రాకుండా చేస్తున్నారంటూ ఆ సెల్ఫీ వీడియోలో ఆయన వివరించడం జరిగింది. దీంతో తుమ్మలపల్లి గ్రామంలో అంటే ఈ క్యాండిడేట్ ఉండేటువంటి తుమ్మలపల్లి గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొద్దిసేపటి క్రితమే మనం తుమ్మలపల్లి పోలీస్ స్టేషన్ ను కూడా సందర్శించాము. అక్కడ పోలింగ్ ప్రశాంతంగానే ఉన్నట్టుగా మనకు పరిస్థితులు తెలుపుతున్నాయి. పోలీసులు కూడా పెద్ద ఎత్తున అక్కడ మోహరించి ఉన్నారు. దీపిక, అక్కడ కార్యకర్తలు పోలీసులకు మధ్య తోపులాట జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? తమ ప్రధాన అంటే పోలింగ్ కు సంబంధించి వాస్తవంగా కడప జిల్లాలో నేతల ఆధ్వర్యంలోనే పోలింగ్ జరిగేటువంటి క్రమం ఉంది. అయితే ఆ క్రమంలో కాకుండా పోలీసులు తమ నేతలను అడ్డుకుంటున్నారనేటువంటి ఉద్దేశంతో కార్యకర్తలు ఆయా నేతల ఇళ్ల దగ్గరికి భారీగా చేరుకున్నారు. పోలీసుల తీరును నిరసిస్తున్నారు. పోలీసులు ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదని కూడా చెబుతూ పోలీసులతో వాగ్వివాదానికి దిగుతున్నారు. ఈ క్రమంలో ఒక రకమైనటువంటి పోలీసులకు తర్వాత కార్యకర్తలకు అనుచరులకు పెద్ద వాగ్వివాదాలే చోటు చేసుకుంటున్నాయి ప్రతి సందర్భంలోనూ. దీపిక, రైట్. థ్యాంక్ యూ హుసేన్.
పులివెందుల ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల సందర్భంగా కడప జిల్లాలో హైటెన్షన్ నెలకొంది. ఎంపీ అవినాష్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత తలెత్తింది. అవినాష్ రెడ్డి ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఇంటి ముందు బైఠాయించి నిరసన తెలిపిన అవినాష్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి కడపకు తరలించారు. టీడీపీ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. అటు వేంపల్లిలో వైసీపీ నేత సతీష్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. పోలీసులు తీరుపై ఎంపీ అవినాష్ రెడ్డి తీవ్రంగా విరుచుకుపడ్డారు. పోలీసులు గూండాల్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. దాడులు ఆపాల్సిన పోలీసులు తనను అడ్డుకున్నారని ధ్వజమెత్తారు. ఎన్నికలు జరిపే విధానం ఇదేనా అని ప్రశ్నించారు. కేవలం వైసీపీ ఏజెంట్లను టార్గెట్ చేస్తున్నారని మండిపడ్డారు. ఇంత దారుణమైన పరిస్థితి ఎప్పుడూ చూడలేదన్నారు.